వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ సౌమ్య గౌడ అఫీషియల్. సో ఈరోజు నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే పికిల్స్ కోసం ఒక ఆమె అదే అండి ద ఫేమస్ మరి ఆమెని యాక్ట్రెస్ అనాలా, లేకపోతే కాంటెంట్ క్రియేటర్ అనాలా, లేకపోతే సెకండ్ స్టేగల్ అనాలా కూడా నాకు అర్థమయ్యట్లేదు. ఆమె పికిల్స్ బాగా ఫేమస్ అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. అట్లా ఒక ఆమె పికిల్స్ తీసుకున్నది, ఆమెకి కూడా చాలా దారుణంగా కామెంట్ చేసింది. ఆమె డైరెక్ట్ ఎల్ అనే వర్డ్ని యూజ్ చేసి కామెంట్ పెట్టడం జరిగింది. ఆమెకి నాకు చాలా బాధ అనిపించింది. ఆమెతో నేనేమన్నదంట, నా వ్యూవర్షిప్ మీద మీరు పడి బతుకుతున్నారు, నాకు వ్యూవర్షిప్ ఉంది, నాకు ఫాలోవర్స్ ఉన్నారు, నేను సెలబ్రిటీని కాబట్టి మీరు నా పేరుని వాడుకొని నా పచ్చళ్ళు రివ్యూ ఇస్తే మీకు వ్యూవర్షిప్ వస్తుందని చెప్పేసి మీరు ఇదంతా చేస్తున్నారు అని మాట్లాడిందట. దీనికి ఎంత పవరు ఎవరు నేను చూపిస్తానండి. ఒక ఆయన జస్ట్ పికిల్ అడిగిండండి. పికిల్ అడగడం తప్ప అయితే ఇప్పటి నుంచి ఒకటి చెప్తా, అబ్బాయిలందరూ కూడా అండ్ అమ్మాయిలు కూడా పెళ్ళి అయిన వాళ్ళైనా లేకపోతే రిలేషన్లో ఉన్న వాళ్ళైనా సింగిల్స్కి అవసరం లేదనుకోండి, బట్ అయినా కూడా బ్యాచులర్గా ఉన్నోళ్ళు కూడా ఈ మాట వినాలి, మీకు అవసరమే. ఎవరైనా కూడా మీరు లైఫ్లో మంచిగా ఎదగాలి అనుకుంటే డబ్బు సంపాదించి చాలు అనుకుంటారు, కానీ డబ్బు కాదండి కావాల్సింది, పికిల్స్ కొనే స్తోమత కావాలి. నువ్వు పికిల్స్ కొంటావా నీ లవర్కి, అప్పుడైతేనే నువ్వు ఆమెను లవ్ చేయడానికి అర్హుడివి. నువ్వు ఒకవేళ నీ వైఫ్కి పికిల్ కొనిస్తావా, అప్పుడైతేనే నువ్వు సంసారానికి వనికొస్తావు, లేకపోతే వనికి రావట. అయ్యో నేను చెప్తలే నీ మాట, ఆమెనే చెప్తుంది, ఇంపియనా ఇరుండి మీకు ఇంటే మీకు ఒక క్లారిటీ కూడా వస్తుంది కదా. మరి దారుణం, జర జాగ్రత్త, హెడ్సెట్ వాడు ఈ వినేటప్పుడు. ఇది ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ పక్కింటి పిల్లలు ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పిల్లలు ఊదిపాడు దిగుతుంది కాబట్టి వదిలి ఇంత దారుణమా? దీనికి ఏ రోగం పుట్టింది? ఆడజాతల చెడబుట్టిందనే చెప్పుకోవాలి. ఎవరైనా ఆడపిల్లలు ఎంత సంస్కారంగా ఉంటారు, వాళ్ళు మంచిగా నిండుగా బట్టలు వేసుకొని ముద్దుగా మాట్లాడుతుంటే అబ్బాయి ఎంత క్యూట్గా మాట్లాడుతున్నారు అనాలి తప్ప ఇది ఆడదా గాడిదా అని పేరు తెచ్చుకోవద్దు. అట్లా కొంతమంది చేయడం వల్ల ఆడవాళ్ళకు ఉన్న రెప్యుటేషన్ మొత్తం పడిపోతుంది. ఈమె కాంటెంట్ క్రియేట్ చేస్తుంది, ఈమెకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, దాదాపు 5,00,000+ ఉన్నారు. ఫాలోవర్స్ ఉండడం తప్ప అస్సలు కాదు, కానీ నిన్ను నమ్మిన నీ ఫాలోవర్స్ అలేఖ్య చిట్టి పికిల్స్ అని ఈరోజు నువ్వు ఎట్లా దర్జాగా చెప్పుకుంటున్నావో, ఆ దర్జాగా చెప్పుకోవడానికి రీజన్ ఎవరు? ఫాలోవర్స్. నువ్వు వాళ్ళనే తిడితే ఏంది అసలు నువ్వు మనిషివేనా? ఒకరిని ఇఫ్ ఇన్ కేస్ వాడు అసలు తను ఏమడిగిండో తెలుసా మీకు? జస్ట్ పికిల్స్ ఆమె లీస్ట్ పెట్టినప్పుడు కింద ఆయన వై సో ఎక్స్పెన్సివ్ అన్నాడు అంతే. అయ్యో నువ్వు, మనం ఏడికి పోయినా కూడా ఎక్కువ అమ్మాయిలకు తెలిసి ఉంటుంది, బయటికి ఎక్కడికైనా పోతే బార్గెన్ చేస్తాం. మనకి ఫిక్స్ రేట్ అంటే అమ్మాయిలు తీసుకుంటామా? అస్సలు తీసుకోం, మనకు కొంచెం తగ్గించమని అడుగుతాం. మరి ఎవరైనా కూడా గంతే అడుగుతారు కదా, మీరు డిస్కౌంట్ ఇస్తారా? అడగకుండా ఎవరు ఉంటారు? వై సో ఎక్స్పెన్సివ్ అంటే ఇఫ్ ఇన్ కేస్ నువ్వు చాలా కష్టపడే చేసినావు, నీకు చాలా ఇప్పుడు మటన్ రేటే ఇంత దాదాపు 800 to 900 ఉంది, సరే నువ్వు దాన్ని పచ్చడి చేసినావు. ఆ పచ్చళ్ళు అంటే తెలంగాణకి పెట్టిందే మరో పేరు. సరే నువ్వు పచ్చడి చేసినావు, మంచిగా అమ్ముతున్నావు, సరే నీకు ఎక్స్పెన్సివే అయ్యింది అనుకో, అయినా కూడా నువ్వు తక్కువ రేటుకి అమ్ముతున్నావు, రీజనబుల్ ప్రైసే అనుకో. అప్పుడు నువ్వు కన్వే చేయాలి కదా ఇది రీజనబుల్ ప్రైస్ అని. సిగ్గుశరం లేకుండా నువ్వు అమ్మలక్కల నుంచి లెక్క పెట్టుకుంటే బండబూతులు పెడతావా? ఏం చేస్తుండే ఆయన నిన్ను? ఇఫ్ ఇన్ కేస్ ఆయన నిన్ను ఏమన్నా అన్నాడే అనుకో, ఆయన ఒకవేళ నేను ఏమన్నా అంటే నువ్వు ఆయన తిట్టు, ప్రాబ్లం ఏం లేదు. అయినా కూడా ఒక కస్టమర్ నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు తిట్టాల్సిన అవసరం లేదు. నచ్చితే తీసుకో, లేకపోతే లేదు అని చెప్పు. యాక్చువల్లీ నీకు నాకు తెలిసి కొంచెం మార్కెటింగ్ గురించి నువ్వు నేర్చుకోవాలనుకుంటా కోర్సు. ఒక ఆమెను అన్నవంట కదా, యూట్యూబ్లో ఇట్లాంటి వర్డ్స్ మాట్లాడితే నీకు స్ట్రైక్ పడుతుందని తెలియదా అని చెప్పేసి ఒక ఆమెతో నువ్వు మాట్లాడినావు కదా, మరి నీకు తెలియదా? నువ్వు ఈ కోర్స్ నేర్చుకోలేవా? ఒక పర్సన్తో మనం ఇంటరాక్ట్ అయ్యే ముందు ఒక రిలేషన్షిప్ని మనం మెయింటైన్ చేయాలి. అది కస్టమర్తో మనకున్న ర్యాప్ అయి ఉండాలి. అది మంచిగా ఉంటేనే నెక్స్ట్ టైం మనకి ఫీడ్బ్యాక్లు వస్తే నీ పచ్చళ్ళ బిజినెస్ ఇంకా డెవలప్ అవుతుంది అని చెప్పి మినిమం సెన్స్ లేదా? మరి అంత సెన్స్లెస్గా ఎట్లా బిహేవ్ చేస్తున్నావు అంటే ఒక ననే ముందు మాత్రం నువ్వు ఆలోచించుకుంటావు, నీ దగ్గరకు వచ్చే వరకు మాత్రం అవన్నీ మర్చిపోతావా? అబ్బాయిలు జాగ్రత్త, మళ్ళీ ఇట్లాంటి ఆమె చేసుకున్నారనుకో, నువ్వు పచ్చడి కొనియలేదని, నువ్వు లిప్స్టిక్ కొనియలేదని, నువ్వు కాటుక కొనియలేదని చెప్పి బ్రేకప్లు చెప్తారు. జాగ్రత్తగా ఉండదు దయచేసి. ఒకవేళ ఇవన్నీ పట్టుకున్నవే అనుకో, ఇట్లాంటి ఆమెను పెళ్లి చేసుకున్నవే అనుకో, లైఫ్లో బాగుపడవు. ఎందుకంటే పికిల్స్ కూడా కొనలేనోడివి,
సంసారం ఏం ముందు తీసుకోవద్దు. అది ఆమన్న క్వశ్చనే. అయ్యో మొత్తం మంచి కదా. నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళం వదిలిపడి దిగుద్ది కాబట్టి నువ్వు అడిగిన ఏవి అది అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నువ్వు వదిలిపడి దిగుద్ది. నా మాట విని నువ్వు కెరియర్ అడిగినవి కొనకపోతే వదిలేసే అంత చీప్ మెంటాలిటీలు మాకు లేవమ్మా, మీకున్నాయేమో అట్లాంటి చీప్ మెంటాలిటీస్. నువ్వు మీ లవర్ని లేకపోతే మీ హస్బెండ్ని అట్లనే వదిలేసినవేమో మరి. కానీ మా వ్యూవర్స్ మా సబ్స్క్రైబర్స్ మేము ఆ టైప్ కాదమ్మా. కొనియకపోతే అడ్జస్ట్ అవుతాం, ఈ రోజు కాకపోతే రేపైనా వస్తుంది కదా, లైఫ్లో బాగా పడతాం కదా అని అనుకుంటాం. మేము పచ్చడితోనే తినాలి అని కూడా మేము ఏం అనుకోము. ఒకవేళ పచ్చడి లేకపోయినా, పచ్చడి గురించి స్తోమత లేకపోయినా కూడా కారం కూడా వేసుకుని అనేది తింటామమ్మా. కానీ నీ పచ్చళ్ళు కొనలేదని చెప్పి నువ్వు ఇంత శాపనార్థాలు పెట్టుడైతే అసలు కరెక్టే కాదమ్మా. ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళి ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలే బామ్మ. అప్పుడు దాకా నువ్వు వెళ్ళొద్దంట. అరే నీకు ప్రేమ పెళ్ళి కావాలంటే నువ్వు పచ్చడి కొనాలి ఫస్ట్. అది కొనకపోతే నీకు ప్రేమ పెళ్ళి వద్దు, నువ్వు పనికిరావు సంసారానికి. అవి చెప్పిన మాటలు. అండ్ ఇంకోటి నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి లంజా కొడతామని. ఇంత దారుణమా? ఏమంతేగా ఏం మాటలేదు. ఆడదేనా ఇది? ఒక ఆడది మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? దీనికి సిగ్గులేదు ఫస్ట్, లేకపోతే ఇట్లా నువ్వు మాట్లాడుతుంది. అండ్ ఇవి అన్నాడు కదా ముష్టి పచ్చడి, వాళ్ళ పచ్చడి ముష్టి పచ్చడి అని ఆమె చెప్పుకుంటుంది. మన ముష్టి పచ్చడిని మనం ఎందుకు కొనాలా? ఇంత సెన్స్ ఉండాలి కదా మాట్లాడే ముందు. ఆ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తుంది. ఈరోజు ఇంతమంది ఆమెని ఇన్ని రకాలుగా అంటున్నట్టు రీజన్ ఏంది? తప్పు చేసింది ఒక్కడు, సరే వాడేమన్నా నీతో మిస్బిహేవే చేసింది అనుకుందాం. నువ్వు డైరెక్ట్ పోయి వాళ్ళ అమ్మని తిడతావా? నీకు ఆ రైట్ ఎక్కడిది? వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అయ్యే రైట్ నీకు ఎక్కడిది అని నేను అడుగుతున్నా. కొంచెం అన్నా నువ్వు అన్నమే తింటున్నావా లేకపోతే గడ్డి తింటున్నావా కడుపుకి? అసలు ఏం మాట్లాడుతుందో ఏమో. చూడడానికే మంచిగా ఉన్నావు, ఆకార పుష్టి నైవేద్య నష్టి అన్నట్టు. చూడడానికైనా మంచిగా ఉంది, తెల్లతోలు కదా అని మా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ లైక్లు ఇచ్చి వ్యూవర్షిప్ ఇచ్చి నేను ఒక మంచి టాప్ పొజిషన్కి తీసుకెళ్తే నువ్వు ఈరోజు వాళ్ళని దారుణంగా వెళ్తావా? నువ్వు అనుకుంటున్నావేమో ఫాలోవర్స్ తలుచుకుంటే నిన్ను ఆకాశాన్ని ఎత్తగలుగుతారు, లేదు అంటే నిన్ను పాతాళానికి దింపగలుగుతారు కూడా. అది మర్చిపోయినావేమో. ఈరోజు నువ్వు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అని ధీమాతో మాట్లాడుతున్న మాటలు ఉన్నాయి చూసినావా? ఒక్కసారి అందరూ అన్ఫాలో కొట్టి దొబ్బితే అప్పుడు నీకేమవుతుంది? ఈ రుబాబు, ఈ గర్వము ఏడికెళ్ళి వచ్చినాయి? వాళ్ళని చూసుకునే కదా. అసలు ఎవరు వర్క్ చేస్తే వాళ్ళకి ఆ వర్క్ గొప్ప అని చెప్పుకుంటారు. కానీ నువ్వు చేసే నీ వర్క్లో కూడా నీకు ఇచ్చిన ఫాలోవర్స్ నువ్వు ఈరోజు ఇంత పొజిషన్లో ఉండడానికి కారణమైన వల్లనే నువ్వు ఇన్ని మాటలు అంటే ఇంకా లైఫ్లో నువ్వు బాగా ఎప్పుడూ పడవు. జాగ్రత్తగా ఉండండి దీంతో. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆమె దిట్టుగా అని చెప్పి తెలిసిందనుకో, ఈ ట్రోల్ చేసిన వాళ్ళు ఎవరైనా నెక్స్ట్ టైం పచ్చళ్ళు ఆర్డర్ పెట్టుకుంటే విషయం కల్పించినా ఇస్తుంది. ఇట్లాంటి వాళ్ళు భూమికి భారం తప్ప ఇంకేం లేదు. ఇట్లా ఈమె వల్ల ఇంత బూటు మాటలు తిట్టిండు అన్నోళ్ళు ఒకరే అయితేనేమో అయ్యో వాడేమన్నా మిస్బిహేవ్ చేసిండేమో అందుకే తిట్టింది అని నేను అనుకోవచ్చు. కానీ ఈమె ఇంకొక అతనికి కూడా సేమ్ అట్లనే వార్నింగ్ కూడా ఇచ్చిందంట. ఆ సెకండ్ వీడియో కూడా వైరల్ అవుతుంది ఇన్స్టాగ్రామ్లో. అదే కాదు, ఇంకా ఈమె ఏం చేసింది, ఒక అమ్మాయిని కూడా తిట్టింది. అరే పికిల్స్ కొనకపోతే అమ్మాయిని కూడా తిడతావా అమ్మ? అబ్బాయి అంటే మిస్బిహేవ్ చేసినావు, మరి అమ్మాయి ఏమన్నది? నేను ఆమెనైతే డైరెక్ట్ ఎంత ఘోరంగా కామెంట్ చేసింది తెలుసు ఆమెకి. అసలు ఒకరి గురించి మాట్లాడే రైట్ నీకు ఎక్కడది? నువ్వు ఓవర్ యాక్టింగ్ చేసుకుంటూ ఈరోజు అంత గర్వంగా ఫీల్ అవ్వకుంటూ నువ్వు టాలెంట్ చూపించుకుంటూ నీ బిజినెస్ పచ్చని డెవలప్ చేసుకున్నావు. సరే టాలెంట్ చూపించుకోవాలి, అది తప్పని నేను అంటలేను. నువ్వు లైఫ్లో ఒక ఆడపిల్ల లైఫ్లో ఇండిపెండెంట్గా బతకాలి అనుకోవడం తప్ప అస్సలు కాదు. కానీ నువ్వు చేసే ఈ చీప్ మెంటాలిటీ, చీప్ బిహేవియర్ చూసినావా, అది తప్పు. ఒకరిని నువ్వు తిట్టడం తప్పు. నీ దగ్గర పచ్చళ్ళు కొనుక్కున్న ఒక కస్టమర్ని నువ్వు ట్రీట్ చేసే విధానం తప్పు. ఈ విధానం కాదు నువ్వు ట్రీట్ చేసేది. నీకు ఒకవేళ అంత ఎక్స్పెన్సివ్ అనిపిస్తే నీట్గా చెప్పు, ఇంత ఎక్స్పెన్సివ్ ఉంది అని చెప్పి, ఇంత ఉంది నాకు అందుకే ఇంత నేను పచ్చళ్ళు ప్రైస్ పెట్టినా, బయట కూడా గివే ప్రైస్ ఉంది అని చెప్పుకో కావాలంటే, అంత ఉంటే. అంతే తప్ప నువ్వు కొనడానికి నువ్వు ఎవరివి, నువ్వు ఇదే కొనకపోతే నువ్వు లవర్ని మెయింటైన్ చేస్తావు, సంసారం ఏం నడుపుతావు అంటే ఇక పచ్చళ్ళు కొంటేనే సంసారాలు నడుస్తున్నాయేమో, పచ్చళ్ళు కొంటేనే ఏమంటే రిలేషన్స్ అని నిలబడుతున్నాయేమో అట్లా మాట్లాడుతున్నావు నువ్వు. కొంచెమైనా సిగ్గుండాలి. ఏం మాట్లాడుతున్నావో ఏమో. డెఫినెట్గా నువ్వు వీడియోకి రియాక్ట్గా, నేను ఇంతవరకు ఎవరిని ఏ వీడియోకి రియాక్ట్ కమ్మని అడగలే, బట్ ఈ వీడియోకి మాత్రం పక్కా రియాక్ట్ కా. ఇక్కడ కామెంట్ చెయ్యు, లేదంటే నా ఇన్స్టా పేజ్ ఉంది కదా, ఇంకా సౌమ్య కూడా అఫీషియల్ అని ఉంటుంది, ఒకసారి వేరే కామెంట్ చెయ్యు. నీ తరపు నుంచి నేను కూడా వింటా. ఇఫ్ ఇన్ కేస్ ఆ అబ్బాయి తప్పు ఇంత మిస్బిహేవ్ చేసిండే అనుకో, నేను ఆయనతో మాట్లాడతాను. కానీ నువ్వు మాత్రం డెఫినెట్గా ఆ అబ్బాయికి సారీ చెప్పకపోయినా పర్లేదు, వాళ్ళ అమ్మకి మాత్రం చెప్పమ్మా. ఎందుకంటే నువ్వు వాళ్ళ అమ్మ తిట్టినావు కదా, మరి మీ అమ్మ లేదా నీకెంత కోపం వస్తుందో వాళ్ళ అమ్మ తింటే కదా ఆయనకు కూడా అంతే కోపం వచ్చి ఉంటుంది కదా.
దయచేసి కాస్త ఆలోచించి బుర్ర ఉంటే కాస్త రియాక్ట్ అయ్యి సారీ చెప్పు, లైవ్లో చెప్పి ఆ వాయిస్ క్లిప్ని పెట్టు. ఏమనంటే నన్ను ట్రోల్ చేస్తున్నావు అని ఏదో పెట్టింది, నేను చూపిస్తాను. పీపుల్ హూ ట్రోల్ అవర్ పికిల్స్ అట వాళ్ళకి. అస్సలు దేకం ఏంది మాట్లాడుతుంది, ఇంత దారుణంగా మాట్లాడుతూ వస్తుంది. ఈమె ఎక్స్పోజింగ్ చేసుకుంటూ ఈమె మాట్లాడుకుంటూ అన్నీ చేస్తుంది. అయినా సరే మా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఈమె లైక్ చేసి మాట్లాడితే ఈ మాటలు మాట్లాడుతుంది.